నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్‌ని మాట్లాడుతున్నాను. మనం ఎన్నో సంవత్సరాలుగా అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి? న్యూమరాలజీ అంటే ఏంటి? పామిస్ట్రీ అంటే ఏంటి? గ్రాఫాలజీ అంటే ఏంటి? ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ ఇవన్నీ ఎలా చేసుకోవాలి? ఏంటి? ఎలా చేస్తే మీకు జీవితంలో పైకొస్తారు? ఏంటి? అనేటువంటి అన్ని విషయాలు చెప్పడం జరుగుతా ఉంది. నా దగ్గరికి వచ్చే సమస్యల్లో ఇప్పుడు చాలామంది ఫస్ట్ ఏవండీ నాకు ఒక అబ్బాయి పుట్టాడు. తర్వాత దగ్గర దగ్గర 5-10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ సంతానం లేదు. అసలు మళ్ళీ సంతానం ఉండటానికి అవకాశం ఉన్నదా? లేదా? అనేటువంటి డౌట్‌లతోటి వస్తుంటారు. మళ్ళా మేము ప్లాన్ చేసుకుంటే, మేము చేసుకున్న ప్లాన్ ప్రకారం మనకి సంతానం కలిగిద్దా? లేదా? అనేటువంటిది కూడా అడిగి చేసుకుంటా ఉంటారండి. ఇక్కడ మీ జాతక చక్రం ప్రకారం అసలు మీకు ఎంతమంది సంతానం ఉన్నారు? ఆ సంతానం ఉంటే ఎందుకు జరగటం లేదు? అలా ఒకవేళ రెండో సంతానం ఉంటే అది ఎందుకు జరగట్లేదు? దానికి తగ్గ రెమెడీస్ ఎందుకు జరగట్లేదో చూసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేయటం జరుగుతుందండి. అలానే మీ పేరులో ఏదైనా నెగెటివ్ ఉన్నదా? ఆ పేరు వలన మొదటి సంతానం కలిగి ఆగిపోయిందా? తర్వాత కలగపోవడానికి ఇలా జరగడానికి ఇలాంటి ఇబ్బంది ఏమన్నా ఉన్నదా చూసుకొని దానికి పేరులో కూడా కరెక్షన్ చేసి మళ్ళీ కొత్తగా సంతానం కలిగి బాగా ఉండాలంటే ఏం రెమెడీస్ చేయాలి? ఏ మంత్రాలు చదువుకోవాలి? ఏంటి అనేటువంటిది అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి కుదిరితే నన్ను కలవండి. మీకు మంచి సంతానాన్ని భా ప్రసాదించేటువంటి భాగ్యం న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో ఉందండి. దాని ప్రకారం మీకు అన్నీ కూడా మంచి జరగడం జరుగుతుంది. నమస్కారం.